హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, తండ్రి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈ వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, పరమగురుమండలందరికీ పేరు పేరున అనంతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి రామ్తా విజ్ఞానం ఈరోజు మహాసంకల్ప శక్తి ఆ స్వాధ్యాయం నుంచి జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. మనకి ఈ జ్ఞానాన్ని అందించిన రామ్తా మాస్టర్ బివి రమణ గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు మనము ఆత్మశక్తి, సంకల్ప శక్తి భక్తులని కొంచెం జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు మాస్టర్స్ అడిగే క్వశ్చన్స్ కు రామ్తా మాస్టర్ ఏం సమాధానం చెప్తున్నారు ఇక్కడ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నా అంతరంగ ప్రపంచానికి ఆనందము మరియు విషాదము ఉంటాయా? మనము అంతరంగ ప్రపంచానికి, మన లోపల దైవానికి ఆనందము మరియు విషాదము ఉంటాయా అని ఇక్కడ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనము బయట ఎవరైనా ఒకటి మనల్ని పొగుడుతారు అనుకోండి, మనం ఏమైతుంది, ఆనందం వచ్చేస్తుంది ఇక్కడ మనసు. మళ్ళీ కొంతమంది తిట్టినారనుకోండి, మనము ద్వేషం వచ్చేస్తుంది. అట్లా మన లోపల ఉన్న దైవానికి ఇలా ఫీలింగ్స్ ఉంటాయా అని అడుగుతుంటే ఇక్కడ రామ్తామాస్టర్ ఏం సమాధానం చెప్తున్నాడంటే, అంతరంగ ప్రపంచము లేదా ఆత్మశక్తి అంటే బ్రహ్మ పదార్థం, ఆ దైవ పదార్థం, అది ఎప్పుడు సచ్చిదానంద స్వరూపం, ఎప్పుడు ఆనందంగానే ఉంటది. ఏది తిట్టినా, ద్వేషించినా, ఏం చేసినా లోపల ఆనందమే, ఏమీ ఉండదు. ఏది లోపల ఉండదు అన్నమాట స్వరూపం. అది ఎప్పటికీ శాశ్వతమైనది. రాగద్వేషాలు అనేవి అంతర్ ప్రపంచంలో ఉండవు. లోపల అంతర్ ప్రపంచంలో ఉండవు రాగద్వేషాలు మరి విషాదం అనేది, ఇవన్నీ కూడా ఈ రాగద్వేషాలు, దుఃఖము, బాధ, ఇవన్నీ ఇక్కడ మనసు కొరకే అక్కడి నుంచి పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ లోపల అంతరంగంలో ఏది ఉండదు, ద్వేషం ఉండదు, కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసలు ఏమి ఉండవు. ఎప్పుడు అది నిత్య ఆనందం, నిత్య శాశ్వతమైన ఆనందం, ఎప్పటికీ ఆనందమే అని చెప్తున్నాడు. అంతరంగ ప్రపంచంలో మహాపరిశూన్యం ఆవరించి, అక్కడంతా శూన్యం ఆవరించి ఉంటుంది అని చెప్తున్నాడు. అందులో అపరిమితమైన ఆనందం ఉంటుంది, అపరిమితమైన ఆనందం ఉంటుంది, అపరిమితమైన దివ్య తేజస్సు ఉంటుంది. అపరిమితమైన దివ్య తేజస్సు ఉంటుంది. ఆ ప్రమేయమైన శక్తి సామర్థ్యాలు, అప్రమేయమైన శక్తి సామర్థ్యాలు అంటే లెక్కలేని శక్తి సామర్థ్యాలు ఉంటాయి అక్కడ అని చెప్తున్నాడు. భావోద్రేకాలు, ఇవన్నీ కూడా మనకు ఈ భావోద్రేకాలు అంటే ఒకరు ఏమైనా అంటే మన ఫీలింగ్ ఎట్లుంటది, కోపమో ద్వేషమో ఇట్లా ఉంటుంది కదా. ఆ భావోద్రేకాలు ఎక్కడి నుంచి? మనసు నుంచి వస్తాయి, ఆత్మ నుంచి చెప్తున్నాడు, ఉద్భవిస్తాయి. ఆత్మశక్తిలో భావోద్రేకాలు ఉండవు. ఆత్మశక్తిలో భావోద్రేకాలు అందుకనే వీటన్నిటినీ మనము దాటాలి. ఇవన్నిటినీ గొప్ప మాస్టర్స్ అందరూ చూడండి, యేసు ప్రభువుని తీసుకున్నా, బుద్ధుడిని తీసుకున్నా, మహావతార్ బాబాజీని తీసుకున్నా, వీళ్ళను పత్రిసార్ని తీసుకున్నా, భావోద్రేకాల వల్లను దాటిన వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడూ నిత్య సచ్చిదానందంలో ఉంటారు అన్నమాట. అందుకే చూడండి, యేసు సిలువలంతా కొడుతూ ఉన్నా కూడా ఏం చెప్తాడు? వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళని క్షమించండి అంటాడు. వాళ్ళ మీద ఏదైనా ఆ ఫీలింగ్ ఏది పెట్టుకోవాలి వాళ్ళ మీద. వాళ్ళు నన్ను చేస్తున్నారే, నేను చెయ్యాలనే ఫీలింగ్, అంటే ఆ స్థితి వాళ్ళు ఎప్పుడు ఆ బ్రహ్మ పదార్థంతో అనుసంధానమై ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ ఆ దైవ పదార్థంతోనే ఉన్నారు.
అందుకే వాళ్ళు మహానుభావులను అంటున్నాం. మనము కూడా అలా ఉండాలి అని చెప్తున్నాడు. మీ సంకల్పాలకు ఈ భావోద్రేకాలు స్పందనలు తోడైనట్లయితే విద్యుదయస్కాంత శక్తిని జనింపచేసి అంత ప్రపంచంలో సంకల్పాల పట్ల ప్రేరణ కలుగజేయడం జరుగుతుంది. అంటే మీ ఈ సంకల్పాలకు ఈ ఫీలింగ్స్ జత చేస్తే, అంటే ఇప్పుడు ఒక సంకల్పం పెట్టుకున్నాం, ఒక ఇల్లు కావాలని సంకల్పం పెట్టుకున్నాం, దానికి ఆ భావోద్రేకాలని ఆ స్పందనలు తోడైతే అవి ఏమవుతుందంటే మన అంతరంగ ప్రపంచానికి ప్రేరణ కలిగిస్తాయి, కదిలింపజేస్తాయి. మీ సంకల్పాలకు అనుగుణంగా అక్కడ లోపల అంతర ప్రపంచం స్పందించి వాటిని నిజం చేసేటట్టు చెందిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో స్పష్టంగా, మీరు కోరుకున్నది ఎలా ఉండాలంటున్నాడు, స్పష్టంగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు కోరుకున్నది స్పష్టంగా ప్లస్ నిర్దిష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే ఈ విశ్వం మీకు అందజేయబడుతుంది. అప్పుడే మీకు ఈ విశ్వం నుంచి మీరు కోరుకున్నది మీకు స్పష్టంగా ప్లస్ నిర్దిష్టంగా కరెక్ట్ గా ఉన్నప్పుడు మీకు మాత్రం మీకు అది విశ్వం నుంచి మీకు అందజేయబడుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్, ద స్పిరిట్ హ్యాస్ నో ఎమోషన్. అంటే అపరిమితమైన ఆత్మశక్తిలో, అంటే ఇక్కడ దీనికి అర్థం అపరిమితమైన ఆత్మశక్తిలో అసాధ్యం అంటూ ఏదీ లేదు. అక్కడ అంటే ఆత్మశక్తిలో అసాధ్యం అంటూ ఏమీ లేదు, ఆత్మశక్తిలో అంతా సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఇక్కడ ఎటువంటి భావోద్రేకాలు కానీ, రాగద్వేషాలు కానీ, బంధాలు మరి అస్వస్థత ఇవన్నీ అక్కడ ఆత్మశక్తిలో ఉండవు. అంతరంగ ప్రపంచంలో ద్వంద్వత్వం ఉండదు అని చెప్తున్నాడు. ద్వంద్వత్వం, నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ, ఇట్లా ద్వంద్వత్వం ఉండదు. నిత్య శాశ్వతమైన బ్రహ్మానందం మాత్రమే అక్కడ ఉంటుంది. ఈ బ్రహ్మానందము అనంతమైన ప్లస్ అపరిమితమైన దివ్య కాంతి. ఈ బ్రహ్మానందం ఎలా ఉంటుంది అంటే అనంతమైన ప్లస్ అపరిమితమైన దివ్య కాంతి అనమాట. ఆ బ్రహ్మానందం ఎప్పుడు కాంతితోనే ఉంటుంది. దివ్య కాంతి వంటిది అని చెప్తున్నాడు. ఆ దివ్య కాంతి విస్తరించిన చోట చీకటి అన్నది ఉండజాలదు కదా. కాంతి మరి చీకటి రెండు ఒకటే చోట ఇమడలేవు. కాంతి లేనప్పుడు మాత్రమే, కాంతి లేనప్పుడే చీకటి ఆవహిస్తుంది. ఆనందం లేనప్పుడు మాత్రమే విషాదం అన్నది ఉంటుంది, ఆవరిస్తుంది అని చెప్తున్నాడు. ఆనందం ఉన్న చోట ఆనందం ఉన్న చోట విషాదానికి తావులేదు. ప్రేమ ఉన్న చోట ద్వేషానికి తావులేదు. ఏకత్వం ఉన్న చోట ద్వంద్వత్వానికి తావులేదు. జ్ఞానం ఉన్న చోట అజ్ఞానానికి తావులేదు. కాంతి ఉన్న చోట చీకటికి తావులేదు. మీలోని భగవంతునితో సంధానం పట్ల ఎరుక కోల్పోయినప్పుడు మీలోని అంటే ఇక్కడ మనము భగవంతునితో అనుసంధానం పట్ల, అంటే భగవంతునితో మనము ఎరుక కోల్పోయినట్లయితే మనకు అప్పుడు బాధ, కనెక్టివిటీ పోతే మనలోని భగవంతునితో మనలో అనుసంధానం లేకపోయినప్పుడు, మన లోపల ఆ భగవంతునితో మనం అనుసంధానం లేకపోయినప్పుడే మనకు బాధ అన్నది కలుగుతుంది అని చెప్తున్నాడు. అందుకనే మనకు ఆ భగవంతునితో అనుసంధానం అవ్వాలంటే ఒక్కటే మార్గం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మనం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనలోని భగవంతుని మన లోపలికి మనం ప్రయాణించినప్పుడే, శ్వాసను గమనించినప్పుడే ఆ భగవంతుడిని చూడగలుగుతాము. ఆ అనుసంధానం మనం వల్ల మనం ఆ భగవంతునితో అనుసంధానం అవ్వగలుగుతాము. అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు. అందుకనే పత్రిసారి ఏం చెప్తున్నారు, శ్వాస మీద ధ్యానం చేయడం వల్ల 1,000,000 లాభాలు అని చెప్తున్నాడు అన్నమాట. అందుకనే అంటే ఏమవుతుంది ఇక్కడ, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం ఆ భగవంతునితో అనుసంధానం మనకు ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. భగవంతునితో అనుసంధానం అయినప్పుడు మన సమస్యలకు పరిష్కారం అన్నది మనకు దొరుకుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా ఈ చరాచర సృష్టిలో ఏ గడ్డిపోచ నుంచి ఎవ్వరు కూడా ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనలోని భగవంతుని మనం నమ్ముతున్నప్పుడు అది ఎట్లా మనం ఎట్లా అనుసంధానం అవ్వాలి అంటే శ్వాస మీద ధ్యాస వల్లనే అని చెప్తారు.
ఇప్పుడు అర్థమైంది విషాదం ఎప్పుడు ఆవరిస్తుందో. విషాదం అనేది అహం మరి మనసు పరిధిలోనిది. అహము మరియు మనసు పరిధిలోనిది. అహము ప్లస్ మనసును దాటి మనం వీటిని దాటాలి. మన ఆ మనస్సును మనలో ఉన్న అహాన్ని తీసేసినప్పుడు, దాటినప్పుడు మనలోని దైవత్వము, మన దైవత్వంతో మనం నయించినప్పుడు అప్పుడు మనలో దుఃఖం అన్నది మటుమాయం అయిపోతుంది అని చెప్తున్నాడు. చీకటికి ఎలా అస్తిత్వం లేదో విషాదానికి కూడా అదే మాదిరిగా అస్తిత్వము లేదు అని చెప్తున్నాడు. అహంకారము, అహము ఇగో ప్రభావంలో భ్రమలకు లోనైనప్పుడు మనం ఈ అహంకారముతో ఈ దీనికి అహానికి లోనైనప్పుడు, ఈ ప్రభావంలో భ్రమలకు లోనైనప్పుడు మనకు బాధ కమ్ముకుంటుంది, విషాదం కమ్ముకుంటుంది. చిత్త భ్రమలను విషాదం అని పిలుస్తారు. సత్యం అనేది అంటే ఈ భ్రమలన్నీ విషాదం, ఈ చిత్త భ్రమలను విషాదం అని పిలుస్తారు. అంటే మనకి బయట కనపచ్చేటివన్నీ నిజమని అనుకుంటాం, ఇవన్నీ భ్రమలు. ఇవన్నీ ఒక రోజు మనకు ఆనందాన్ని ఇస్తాయి, ఒక రోజు దుఃఖాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. సత్యం అనేది నిత్య శాశ్వతమైనది. అంటే మనలో ఉన్న దైవ పదార్థం ఉండడం నిత్య శాశ్వతమైనది. ఇక్కడ సత్యం అన్నది నిత్య శాశ్వతమైనది. సర్వకాల సర్వావస్థల్లోనూ సత్యం అనేది ఒకే రీతిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఆత్మ శాశ్వతమైనది అనేది ఎప్పటికీ అది సర్వకాల సర్వావస్థల్లోనది సత్యం అనేది ఒకే రీతిలో ఉంటుంది. మనకు ఈ జ్ఞానము విస్తరణ ఏమవుతుంది, మన జ్ఞానం పెంచుకునే కొద్దీ మనకు ఆనందం పెరుగుతూ వస్తుంది. అజ్ఞానంలో మనం ఉంటున్నంత కాలము మనకు జ్ఞానము విస్తరణ జ్ఞానం తగ్గినప్పుడు అప్పుడు ఏమవుతుంది, బాధ ప్లస్ దుఃఖము ప్లస్ దరిద్రము ఆవహిస్తాయి. జ్ఞాన విస్తరణకు మనము సర్విరామ కృషి. అందుకనే మనము జ్ఞానాన్ని పెంచుకునే దానికి మనం ఇక్కడ అందుకనే మనం అడగవలసింది భగవంతుడిని, మన ఆత్మను అడగవలసింది అంటే నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడగాలి. అందుకని ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారు, మీరు జ్ఞాన విస్తరణ కృషి సల్పండి, సవిరామ కృషి సల్పండి మాస్టర్స్ అని చెప్తున్నాడు. మనం తెలుసుకోవాల్సింది జ్ఞానమే, దానికి సవిరామ కృషి సల్పండి అని చెప్తున్నాడు. మీరు ఆ జ్ఞానం కోసమే మీరు అహర్నిశలు సాధన చెయ్యండి అని చెప్తున్నాడు. మీరు అది కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నాడు. అంటే కృషితో నాకు దుర్భిక్షం అని చెప్తున్నాడు. ఏదైనా కృషి చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అని చెప్తున్నాడు. మీలోని దైవత్వం మిమ్మల్ని ఎల్లవేళ మిమ్మల్ని సంరక్షిస్తుంది. అనుక్షణం మీలోని దైవత్వం మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్తున్నాడు. పరిశుద్ధమైన ప్రేమతో పరిశుద్ధమైన మనసుతో త్రికరణ శుద్ధిగా మీలోని దైవంను స్తోత్రం చెయ్యండి. మీకు స్తోత్రం చేయాల్సింది మీలోని దైవానికి. పరిశుద్ధమైన మనసుతో మీరు మీలోని దైవంను స్తోత్రం చేయండి. మీ జీవితంలో ఏమేమైనా కావాలని కోరుకుంటున్నారో వాటి కోసము ఊహాశక్తి ద్వారా కలలు కంటూ మీలోని భగవంతునికి నివేదించండి. మీరు వాంఛిస్తున్న అంటే మీకు ఏమేం కావాలనుకుంటున్నారో బయట వెతుకుతే మీకు ఏది కాదు, బయట అడిగినప్పుడు రాదు. మీలోని భగవంతునికి చెప్పుకోండి మీకు ఏమేం కావాలో. అక్కడ మీలోని భగవంతుడికి చెప్పుకున్నప్పుడు మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి అని చెప్తున్నాడు. నెరవేరని కళలు అసంతృప్తి నిరాసక్తులు కలగజేస్తాయి. కళలు నెరవేరినప్పుడే మీలోని క్రీస్తుత్వం యొక్క మహిమాన్విత శక్తి బయటపడుతుంది. మీకు నెరవేరని కళలు మీలో అసంతృప్తిని కలిగిస్తాయి. మీకు కళలు నెరవేరినప్పుడే ఆ మనలో ఉన్న భగవంతుని మహిమాన్విత శక్తి బయటపడుతుంది. విషాదం మరియు దుఃఖం అనేవి, ఈ విషాదము మరియు దుఃఖం అనేవి మన మానసిక స్థితులు అని చెప్తున్నాడు. దానికి అస్తిత్వం లేదు అని చెప్తున్నారు. వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఎలా అస్తిత్వం ఉండదో అలాగే విషాదము ప్లస్ దుఃఖానికి కూడా అస్తిత్వం లేదు అని చెప్తున్నాడు. అంతరంగ ప్రపంచంలో దివ్య తేజస్సు మాత్రమే ఉంటుంది. అక్కడ దైవత్వం, మీ అంతరంగ ప్రపంచంలో దైవత్వం మాత్రమే ఉంటుంది. అక్కడ
క్రీస్తు తత్వం మాత్రమే ఉంటుంది. అక్కడ నిత్య శాశ్వతానందం మాత్రమే, మీ లోపల నిత్య శాశ్వతానందం మాత్రమే ఉంటుంది. పునరుత్థానం చెయ్యండి మాస్టర్. గత కాలాన్ని, గత జ్ఞాపకాలను అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? గత కాలాన్ని, గత జ్ఞాపకాలను, గత చరిత్రలను అన్నిటిని వదిలేసేయండి అని చెప్తున్నాడు. పునరుత్థానం చెందండి మాస్టర్స్ అంటే అన్నిటినీ సంపూర్తిగా వదిలిపెట్టండి అని చెప్తున్నాడు. గత కాలాన్ని, గత జ్ఞాపకాలను, గత చరిత్రలను సంపూర్తిగా వదిలిపెట్టండి అని చెప్తున్నాడు. విషాదము, దుఃఖము, మరి దారిద్ర్యాలు, పరిమితులకు లోబడిన ఇంటెలిజెన్స్, మరి అహంకారము, లిమిటెడ్ ఇంటెలిజెన్స్ అండ్ ఈగో వల్ల ఉంటాయి. అంటే అంతరంగంలో దైవత్వము నాకు అపరిమితము, సచ్చిదానందం, మరి అప్రియమైన ప్రమేయమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అంటే ఇక్కడ విషాదము, దుఃఖము, మరి దారిద్ర్యాలు ఇవన్నీ పరిమితులకు లోబడి ఉంటాయి. మరి అహంకారం వల్ల ఇవన్నీ విషాదము, దుఃఖము, మరి దారిద్ర్యాలు అవన్నీ పరిమితంగా ఉంటాయి, పరిమితం లోబడి ఉంటాయి. కానీ మనసులో ఇట్లా అంటే విషాదము, దుఃఖము, అహంకారము ఇవన్నీ పరిమితం, లిమిటేషన్స్ తో ఉంటాయి. కానీ మన అంతరంగంలోని దైవత్వము నాకు అపరిమితత్వము, సచ్చిదానందము, మరి ప్రమేయమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మనలోని భగవంతునికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయని చెప్తున్నాడు. అంతరంగంలో మహాపరిశూన్యం ఆవరించి, మన అంతరంగంలో మహాపరిశూన్యం ఆవరించి ఉంటుంది. దివ్య తేజస్సు నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. మన అంతరంగంలో దివ్య తేజస్సు నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. అంతరంగ ప్రపంచమే సచ్చిదానంద గణ పరమాత్మతత్వము. అంటే మన లోపల ఉన్న అంతరంగ ప్రపంచమే అదే సచ్చిదానంద ఘన పరమాత్మతత్వం. అదే ఘన పరమాత్మతత్వము అని చెప్తున్నాడు అన్నమాట. మన లోపల ఉన్న అంతరంగ ప్రపంచమే సచ్చిదానంద ఘన పరమాత్మతత్వము అని చెప్తున్నాడు. ఇది అన్నమాట. ఇంకొక క్వశ్చన్ దీనికి మాస్టర్ అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నేను ప్రాపంచిక సంపద లేదా భౌతిక సంపద కోసం నా శక్తి సామర్థ్యాలను ఎంత వరకు, ఏ మేరకు వినియోగించుకోవచ్చు? ఈ సంపద కోసం ఏ విధంగా సంకల్పాలు పెట్టుకోవాలి? అంటే మనకు ప్రాపంచికంలో ఉన్నాము, దానికోసం ఈ భౌతిక సంపదల కోసం నా శక్తి సామర్థ్యాలను ఎంత మేరకు నేను వినియోగించుకోవచ్చు? ఈ సంపదల కోసం, ఈ భౌతిక ప్రపంచంలో సంపద కోసము నేను ఎలా సంకల్పాలు పెట్టుకోవాలి, ఏ విధంగా సంకల్పాలు పెట్టుకోవాలని మాస్టర్లు రామ్దా మాస్టర్ అడిగినప్పుడు రామ్దా మాస్టర్ ఏం సమాధానం చెప్తున్నారంటే, ప్రాపంచిక సంపద అంటే భౌతిక సంపద అనేది భౌతిక సంఘటన కిందకే వస్తుంది. భౌతిక సంఘటనల సృష్టి కోసం ఇక్కడ మనము అంటే ఈ భౌతిక సంఘటనల సృష్టి కోసమే మనము జన్మ తీసుకోవడం జరుగుతుంది. భౌతిక సంఘటనల సృష్టి ద్వారా భౌతిక ప్రపంచంలో పదార్థము ప్లస్ చైతన్య శక్తి ప్లస్ జీవ రసాయనిక శక్తితో ముడిపడిన సృష్టిని అధ్యయనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను మనము విస్తరించుకోవడం కోసమే మనం జన్మ తీసుకోవడం జరిగినది అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ ఈ భౌతిక సృష్టి ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో పదార్థము ప్లస్ చైతన్య శక్తి ప్లస్ జీవన ముడిపడి మనం ఈ సృష్టిని అధ్యయనం చేయడం ద్వారా, అంటే ఈ భూమిలో మనం ఈ సృష్టిని అధ్యయనం చేయడం ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే మనము జన్మ తీసుకున్నాము అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. తీసుకోవడం జరుగుతుంది. అటువంటిప్పుడు భౌతిక సంపద యొక్క సృష్టి అనేది ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి అవరోధం కాదంటే మనము ఇక్కడ ఈ భూమి మీద మనము జ్ఞాన సంపదను పెంచుకునేదానికి జన్మ తీసుకున్నప్పుడు
భౌతిక సంపదకు సృష్టి అనేది మన భౌతిక సంపద సృష్టించుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మిక చైతన్య అది ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి అది అడ్డం కాదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం భౌతిక సంపదను సృష్టించుకోవడము తప్పు లేదు, అది ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి అడ్డు కాదు అని చెప్తున్నాడు. భౌతిక సంపదను సృష్టించే పరిణామ క్రమాన్ని, అందులో ఇమిడి ఉంటున్న మెకానిజం గురించి రామ్తా సందేశం మీ సంపద మీ చేతుల్లో అనే దివ్య సంపద అనే బుక్ లో ఉందంట. ఆ గ్రంథంలో చాలా చక్కగా చెప్పారు, ఆ గ్రంథం చదవండి అని చెప్తున్నారు. సంపద ఐశ్వర్యము అనేవి మీ జీవితంలో రాకపోవడానికి ప్రధాన కారణాలు రామదాస్ ఏం చెప్తున్నారంటే, ధనము లేదా సంపద అనేది ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధమని. కొంతమంది ఏం చేస్తారంటే, ధ్యానంలోకి వచ్చినాము మనకు డబ్బు అవసరం లేదని అది అనుకుంటారు. అలా ఆలోచించడం వల్ల కూడా, అలా నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ జీవితంలోకి డబ్బు రాదు అని రామదాస్ చెప్తున్నారు. కొంతమంది ధ్యానం చేస్తున్నారు, మనకి ఎందుకు అవసరం లేదు డబ్బు అని కూడా కొంతమంది విశ్వసిస్తారు. అందుకని ధనము లేదా సంపద అనేది ఆధ్యాత్మిక ప్రగతికి మనము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ డబ్బులు ఉంటే మనకు ఒక అవరోధం అని కూడా ఆలోచిస్తారు. దాని వల్ల అది కూడా అలా విశ్వసించడం కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవితము మరి ప్రాపంచిక జీవితం వేరువేరుగా ఉంటాయి. అంటే వీళ్ళు ఆధ్యాత్మిక జీవితం వేరు, ప్రాపంచిక జీవితం వేరు అని వేరువేరని భావించడం కూడా ఒక కారణము అని చెప్తున్నాడు. అంటే కొంతమంది జీవితాల్లో డబ్బు రాకపోవడానికి ఈ కారణాలు కూడా ఉండొచ్చు అని రామదాస్ చెప్తున్నారు. కొంతమంది బాగా ఆధ్యాత్మికతలో ఉన్నాము, డబ్బుతో అవసరం లేదు అని అనుకుని వాళ్ళ నమ్మకం, వాళ్ళు విశ్వసించడం వల్ల కూడా ఆ డబ్బు రాకుండా ఆగిపోతారని చెప్తున్నాడు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే డబ్బు ఒక అవరోధం అని కూడా కొంతమంది భావిస్తారు అని చెప్తున్నాడు. ఇంకొకటి, ఆధ్యాత్మిక జీవితము మరి ప్రాపంచిక జీవితం వేరువేరుగా ఉంటాయని అనుకుంటారు, భావిస్తారు. అలా కూడా ఉంటుంది. ధనము లేదా సంపద వల్ల చెడు ప్రభావాలకు లోన్ అవుతామని, కొంతమంది డబ్బులు వస్తే అన్ని చెడు వ్యసనాలు వస్తాయి అని కూడా భావిస్తారు. అది కూడా వాళ్ళ జీవితంలోకి డబ్బు రాకపోవడానికి అది కూడా ఒక కారణము అని చెప్తున్నారు. ఇక్కడ ఈ బ్లూ ప్రపంచంలో అరాచకము, దుఃఖము, విషాదము, చెడు అనేవి అంతా వ్యాపించి ఈ భూమి మీద అరాచకాలు, దుఃఖము, విషాదము అనేవి అంతా వ్యాపించి ఉన్నాయి అని బలంగా నమ్మడం కూడా ఒక కారణం. ధనము లేదా సంపద లోభత్వాన్ని, మాశ్చర్యాన్ని కలిగిస్తాయి. తద్వారా ఆధ్యాత్మిక తిరోగతి చెందుతామని భయాలు కలిగి ఉండడం. ధనం వల్ల లోభత్వం వస్తుంది, మనకు అహంకారం వస్తుంది, దాని వల్ల మనకు ఆధ్యాత్మికత అనేది కింద పడిపోతాం, ఆధ్యాత్మికంగా దిగజారిపోతాము అని కూడా విశ్వసించడం కూడా ఒక కారణం అని ఇక్కడ చెప్తున్నారు. అని భయాలను కలిగి ఉంటారని చెప్తున్నాడు. అత్యాశపరులు, దురాశపరులే ధన సంపాదన కోరుకుంటారు అనే భావన కూడా కలిగి ఉండడం. అతి ఆశ ఉండేవాళ్ళు, దురాశ ఉండేటోళ్ళు వాళ్ళే ధన సంపాదనకు కోరుకుంటారు అనే భావనలు కలిగి కూడా ఉంటారు. ఇవన్నీ వాళ్ళ జీవితంలోకి డబ్బు రాకపోవడానికి అనేది కారణాలని చెప్తున్నాడు. జీవితంలో ధన సంపాదనకు గల అవకాశాలు పుష్కలంగా ఉండవు. మరి కేవలం విధి వ్రాత వల్ల ధనము లేదా సంప్రాప్తిస్తుందని విశ్వసించరు. అంటే జీవితంలో ధన సంపాదనకు గల అవకాశాలు పుష్కలంగా ఉండవని నమ్మడం, మరి కేవలము విధి రాత వల్లే ధనం వస్తుంది అని వాళ్ళు సంప్రాప్తిస్తుందని విశ్వసించడం కూడా ఒక కారణం అని చెప్తున్నాడు. సమృద్ధికరమైన జీవితము, ఆరోగ్యకరమైన జీవితము, ఐశ్వర్యవంతమైన జీవితం కోసం కళలు కనడం మాని దౌర్భాగ్యం పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమని నిత్యం భయపడుతూ ఉంటారు. ఇది కూడా ఒక కారణం వాళ్ళ జీవితంలోకి డబ్బులు రాకపోవడానికి. ఇక్కడ మీ జీవితం పట్ల నిరాసక్తత, నిరాశ, భయాందోళనలు కలిగి ఉంటూ ఉత్సాహాన్ని, నూతనాన్ని ఆహ్వానించకపోవడం, జీవితం పట్ల ఆసక్తి లేకుండా ఉండడము, నిరాశ, భయము, ఆందోళన కలిగి ఉంటూ జీవితం ఉత్సాహాన్ని, నూతనత్వాన్ని ఆహ్వానించకపోవడము అని చెప్తున్నాడు.
సంపద లేక ధనం సృష్టి కోసం ఇతర మానవులతో పోటీని ఎదుర్కోవలసి వస్తుందని భయాందోళన కలిగి ఉండడం, మరి ఎల్లప్పుడూ పోటీ మనస్తత్వాన్ని కలిగి ఉండడం అని చెప్తున్నాడు. ఈ ఇలాంటి కారణాలు మనం ఇలాంటి భావనలు కలిగి ఉన్నప్పుడు, ఇలా విశ్వసించినప్పుడు మన జీవితంలోకి డబ్బు అనేది రాదని రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో సంపద సృష్టి కోసం గల అవకాశాలకు మరి మనుషులు ప్లస్ ప్రాంతాలు ప్లస్ ప్రపంచ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ప్లస్ కాలము ప్లస్ భౌతిక పరిస్థితులకు ప్లస్ బాహ్య పరిస్థితులకు మధ్య సంబంధం ఉందని బలమైన నమ్మకాలు కలిగి ఉండడం. అంటే ఈ ప్రపంచంలో సంపద సృష్టి కోసము గల అవకాశాలకు మరి అంటే ఈ ప్రపంచంలో సంపద సృష్టి కోసము మనం బయట ఎదుగుతూ ఉంటాం. బయట అంటే మనుషులు కానీ, ప్రాంతాలు కానీ, ప్రపంచ పరిస్థితులు కానీ, రాజకీయ ఆర్థిక పరిస్థితులు, కాలము ప్లస్ భౌతిక పరిస్థితులు, ఈ బాహ్య పరిస్థితులకు మధ్య సంబంధం ఉందని మనము ఈ నమ్మకాలు పెట్టుకొని ఉంటాం. వీటి వల్ల దాని వల్ల కూడా మనం బయట వెతుకున్నప్పుడు మనము ఆ సంపద రాదన్నమాట, సృష్టించుకోలేము అని చెప్తున్నాం. అన్నిటికంటే ముందుగా అంతరంగంలో సంపద గురించి సంకల్పాలు ప్లస్ లక్ష్యాలు ఏర్పరచుకుని ఊహాశక్తితో కళలు కనకపోవడం. మనము ముందు చేయవలసింది ఏంటంటే, మన జీవితంలోకి సంపద రావాలి అంటే మన అంతరంగంలో సంపద గురించి సంకల్పాలు లక్ష్యాలు ఏర్పరచుకోమంటున్నాడు. ఆ సంకల్పాలు లక్ష్యాలు ఏర్పరచుకునే ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. నాకు ఈ సంవత్సరంలో 10 లక్షలు రావాలి, వస్తాయి అనుకోవాలి. ఆ 10 లక్షలు మనకు ఏదో ఒక విధంగా వచ్చినట్లు, ఆ డబ్బుతో మనం ఆ 10 లక్షలు వస్తే ఎంత ఎంజాయ్ చేస్తాము, ఎంత మంచి పనులకు ఉపయోగిస్తాము, ఎంత మన ఇంట్లో ఉపయోగించుకుంటాము. ఇవన్నీ కళలు కనమని చెప్తున్నాడు. అలా కనకపోవడం కూడా మన జీవితంలోకి డబ్బు రాకపోవడానికి ఒక కారణం అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మరి ఎమోషన్స్ మరి ఫీలింగ్స్ తో కలగలగాలి, ఊహించుకోవాలి. దానికి మనలో ఉన్న ఎమోషన్స్ ను, భావాలను యాడ్ చేయాలి. అలా కలకపోవడం కూడా మన జీవితంలోకి డబ్బు రాకపోవడానికి ఒక కారణం అని చెప్తున్నాడు. సంపద సృష్టి జ్యోతి మేడం ఒక్కసారి ఉండండి. ఏందో వీడియో ప్రాసెస్డ్ అని వస్తుంది, కట్ చేస్తాను. ఏందో మరి అట్లా మన అంతర్ ప్రపంచానికి ఇలా చేరవేస్తే అది చాలా ఆటోమేటిక్ గా బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందుతుంది. అంటే ఏదైనా సంపదైనా మనము ఒక సంకల్పము ప్లస్ లక్ష్యము ఏర్పరచుకొని కళలు అంటూ మన భావనలు, ఎమోషన్లు యాడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా మన అంతరంగ ప్రపంచము మనకు ఆటోమేటిక్ గా అది మన అంతరంగ ప్రపంచానికి చేరవేస్తే అది బయట ప్రపంచంలో సృష్టించబడుతుంది అని చెప్తున్నాడు. ఇది ఎంత ఈజీ అంటే ఈ ప్రక్రియ మీరు గాలి పీల్చుకున్నంత సులభమైనది మాస్టర్ సార్ చెప్తున్నాడు. మీరు ఎంత గాలి పీల్చుకుని ఎంత వదులుతారో అంత ఈజీ సృష్టించుకోవడం. మనం ఇంత సరళమైన దాన్ని మనము ఎలా చేసేసుకుంటున్నామంటే, మన లోపల అన్ని మనసులో రాగద్వేషాలు, కీర్తి ప్రతిష్టలు, అహము ఇవన్నీ పెట్టేసుకొని మన లోపల ఉన్న దైవత్వానికి అడ్డుకోవడం వేసేస్తాం. అందువల్ల మనం ఏమి సాధించలేక శక్తి విహీనం అయిపోతున్నాం. మనం ఎంత చూడండి, ఇక్కడ ఆ లోపల ఉన్న బ్రహ్మ పదార్థానికి ఏమే గాని ఆ కోపము, ద్వేషము, రాగద్వేషాలు ఏమే అంటావు, ఎప్పుడు సచ్చిదానందమే. అట్లా మనం దానికి ఆ సూర్యుడికి మేఘాలు తొలగిపోతే ఎంత వెతులో మనలో ఈ మేఘాలు, ఈ పరిమితమైన ఆ నమ్మకాలు, ఆచారాలు ఇవన్నీ తీసేస్తే, జడ్జిమెంట్స్, కామెంట్స్ ఇవన్నీ తీసేస్తే ఆ సూర్యుడు ఆ కాంతితో వెలిగిపోతుంటే మనం ఇట్లా అనుకునే గాలి పీల్చుకొని వదిలే లోపల మనం సృష్టించుకోవచ్చు అని చెప్తున్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటే అక్కడ జరిగిపోతుంటాయి. ఆ స్థితికి మానవుడు ఎదగాలి, మానవుడు దివ్య మానవుడిగా ఎదగాలి. ఇలాంటివన్నీ తీసుకుంటున్నాడు. అర్థమైంది స్వప్నమే అనుకున్నాం. చెప్పుకునేంత సేపు ఏమో బాగుంటది, మళ్ళా వస్తుంది. ఇది అయిపోతే ఈ జూమ్ క్లాస్ ఎప్పుడనే పక్కన ఉంటది సినిమా, ఎవరితో ఒకరి ద్వారా. అప్పుడు మనము ఎంత ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. అప్పుడు
కదా మేడం, ఉన్నా మేడం. ఎలా మీరు ఆలోచిస్తున్నారో అలానే జీవిత గతి ఉంటుంది. మీ ఆలోచననే మీ జీవితం, బయట జీవితం ఉంటుంది. జీవిత అనుభవాలలో సంపదను ఎలా వినియోగిస్తుంటారో వాటి కోసం మీరు కలలు కనండి. ఈ జీవిత అనుభవాలలో సంపదను, మీ జీవిత అనుభవాలలో సంపదను మీరు ఎలా వినియోగిస్తారు అంటే, మీకు డబ్బు వచ్చింది, ఆ డబ్బుని ఎట్లా వినియోగిస్తున్నారు, ఏ పనిలోకి వినియోగిస్తున్నారు, వాటి కోసం కలలు కనండి. ఎలా డబ్బులు మీకు వస్తే మీరు ఆ డబ్బులు ఎంత ఆనందంగా ఖర్చు పెడతారు, అట్లా కలలు కనండి. మీకోసం ఎంత ఖర్చు పెడుతుంటారు, విశ్వం కోసం ఎంత ఖర్చు పెడతారు, అట్లా ఎంత ఆనందంగా ఖర్చు పెడుతున్నారో అలా కలలు కనండి అని చెప్తున్నాడు. ఆ జీవితానుభవాల సృష్టి కోసం సంపద చాలా ఆటోమేటిక్ గా అట్లా కలలు అన్నప్పుడు మీ జీవితంలో మీరు సంపదను బాగా ఆకర్షించగలుగుతారు. మీరు ఏది ఆకర్షిస్తే మీరు ఆ జీవితం మీకు అది మీ దగ్గరకు వస్తుంది. మనం ఒక అయస్కాంతం అనుకుంటే, ఒక అయస్కాంతము ఇనుముకుని ఎట్లా ఆకర్షిస్తుంది, అట్లా మనము కూడా మనం ఇష్టపడుతూ ఉన్నాం దాన్ని అది మన దగ్గరికి ఆకర్షించబడుతుంది. అంతే కదా, ఆకర్షిస్తాం దాన్ని. ధనము లేదా సంపద అనేది చైతన్య శక్తి నుండి ఉద్భవించే ఒక శక్తి, ఒక రూపాంతరం అని చెప్తున్నాడు. ధనము లేదా సంపద అనేది చైతన్య శక్తి నుండి ఉద్భవించే ఒక శక్తి అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టరు. సంపదను సృష్టించడం చాలా సులభమైన ప్రక్రియ. ప్రాథమిక వాస్తవం మీ కళల ద్వారా మీ మనోశక్తిలో సృష్టించబడుతుంది. ముందు మీ కళల ద్వారా మీ మైండ్ లో సృష్టించబడుతుంది. మరి ఫస్ట్ నిజం ఏంటంటే మీ మనోశక్తిలో సృష్టించబడుతుంది. రెండవ నిజం ఏంటంటే బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలు ఫస్ట్ మీరు మనోశక్తిలో మైండ్ లో సృష్టించుకుంటారు. అదే తర్వాత మీ బయట మీకు అది నిజ రూపము, వాస్తవ రూపము రూపంలో, సంఘటన రూపంలో సృష్టించబడుతుంది అని చెప్తున్నాడు. మీ కళల ద్వారా అంతర్ ప్రపంచంలో రూపుదిద్దుకునేది ప్రాథమిక వాస్తవం. మరి బాహ్య ప్రపంచంలో అది వాస్తవం చెందడమే ద్వితీయ వాస్తవం. అంటే మీ కళల ద్వారా మీరు ఆడ విత్తనం నాటినారు, బయట మొలకు వచ్చింది. అర్థమైందా? మన మనసులో విత్తనం నాటినాం ఇది కావాలని, బయట మొలకొచ్చింది. అట్లా అని చెప్తున్నారు. సంపదను మీ కళల ద్వారా సృష్టించుకోవాలి. అది మాత్రమే మీకు స్వేచ్ఛను, సంతృప్తిని, ఆనందాన్ని, మరి చైతన్య పరిణామాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు. సంపదను మీ కళల ద్వారా మీరు సృష్టించుకోవాలి. అది మాత్రమే మీకు స్వేచ్ఛను, సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అయాచితంగా పొందబడేది లేదా దొంగలించబడేది మీ స్వేచ్ఛను, సంతృప్తిని, మరి ఆనందాన్ని హరింపచేస్తుంది. మీరు ఈ ప్రపంచానికి ఏది ఇష్టపూర్వకంగా ప్లస్ పరిపూర్ణమైన ప్రేమతో ఇస్తున్నారో అదే అనేక రెట్లు పెరిగి ఈ విశ్వం నుండి మీకు తిరిగి వస్తుంది. మీరు ప్రేమతో ఈ విశ్వానికి ఏమి ఇస్తున్నారో అది అనేక రెట్లు తిరిగి మనకు అదే వస్తుంది అని చెప్తున్నారు. కనుక మీరు ఏది చేసినా, ఏ పని చేసినా భావన ముఖ్యము. ఇష్టముతో, ప్రేమతో, ఆనందంతో, ఏ చిన్న పని చేసినా ఇష్టముతో, ఆనందంతో, ప్రేమ. అనిత మేడం మీరు మ్యూట్ లో ఉండండి. అంత మేడం చెప్పండి మేడం. లేదు మేడం, మీకు కాదులే. ఓకే మేడం. ఇష్టంతో ప్లస్ ప్రేమతో ఏ పని చేసినా ఇష్టంతో, ప్రేమతో, ఆనందంతో చేయండి. మీ జీవితంలో ఏవేవి కావాలో వాటి గురించి ఊహాశక్తి ద్వారా ఇప్పటికీ మీరు పొంది ఉన్నట్లు కలలు కనండి. మీ జీవితంలో మీకు ఏమి కావాలో ఊహాశక్తి ద్వారా మీరు ఇప్పటికీ అవన్నీ వచ్చినట్లు కలలు కనండి. అవన్నీ మీ ఆత్మనిధి నుండి ప్రాపంచిక జీవితంలోకి వస్తాయి. సంపద యొక్క సృష్టి అంటే, సంపద యొక్క సృష్టి అంటే ఇదే అని చెప్తున్నాడు. సంపద యొక్క సృష్టి అంటే ఇదే. అందుకని మనం రోజు ఒక 10 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకొని మనకేం కావాలన్న సంకల్పాలు, ఆ లక్ష్యాలు 10 నిమిషాలు కాకపోతే రోజుకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో 1 గంట సేపు మన కోసం మనం పెట్టలేమా? మన వల్ల కాదా? పెట్టాలి మేడం. బద్ధకం మేడం మనకి. ఏంలే, వేరే ఎవరిన బయట ఏమైనా చెప్తే చేస్తాం. మన అబ్బా అంటే అలా తయారైపోయాము. మనకు కావాలని కాదు,
కావాలని చేసుకోకపోవడం కాదు, అలా మనల్ని మనం ప్రేమించుకోవడం తెలియదు, మనల్ని మనం ప్రేమించుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకేదన్నా చెప్పి నీ బయటికి కావాలంటే పరిగెత్తాం, బయట కావాలంటే చేస్తాం, లోపల ఏం చేయలేము మనం కదా. అదే ముందు మార్చుకోవాల్సింది మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన జీవితం కోసం మనం ముందు మన కోసం మనము చేసుకుంటే మార్చుకుంటే మిగతా మనం ఆటోమేటిక్ గా మారుతుంది. అది అంతే కదా. అంతే మేడం. ఇప్పుడు మనకు కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత వనరులు ఉన్నాయి, మనకు సత్యం తెలుసు, ధర్మం తెలుసు, మనం కరెక్ట్ గా ప్రవర్తిస్తాము, కరెక్ట్ గా మంచి చేస్తాం కదా. అర్థమైందా మేడం? అంతే కదా మరి. ఇప్పుడు మనకు అర్థమైంది జీవితం ఎట్లా జీవించాలో. ఇప్పుడు మనకు కావాల్సి మనం కరెక్ట్ గా సృష్టించుకుంటే మనం మంచి పనులే కదా చేస్తాము. అంతే. అప్పుడు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, మన కోసం మనం వినియోగించుకోవాలి. ఒక గంట అవును, రోజుకి ప్రతిరోజు పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే మాత్రం ఏం పోయా. అంతే కదా. మిగతా అన్ని 22 గంటలు అన్ని పనులు చేద్దాంలే. అంతే. మన కోసం మనం కూర్చొని ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తాం, రాసుకొని ముందు మనలో ఉన్న దైవత్వానికి చెప్పుకోవాలి, మనకి ఏం కావాలో కరెక్టేనా, అది కూడా ఆ సంకల్పం కూడా కరెక్ట్ గా ఉండాలి. విశ్వం కోసం, మన కోసం. అంతే. ఎందుకంటే ఏది చేసినా మన కరెక్ట్ అయిన జ్ఞానంతో సంకల్పిస్తే కరెక్ట్. మంచి చెడు అని చెప్పినాడు. ఏది చేస్తా మనం మళ్ళా అది మన జీవితంలోకి వస్తే అనుభవించాల్సింది మనమే. నేను చెప్పినా కదా మండోదరి లాగా అట్లా సంకల్పాలు పెట్టుకుంటే, అందుకని కరెక్ట్ అయిన సంకల్పం పెట్టుకోవాలి. అది మళ్ళా మనకు మంచి చేకూరుతాలి. ఏదైనా మనకు కరెక్ట్ గా ఉండాలి. దానివల్ల మనం నష్టపోతుంది దేనివల్ల. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక మేడం ఏం చేసిందో తెలుసా? ఏమైందంటే ఆ మేడము నాకు ఇది ఆఖరి జన్మ కావాలి అనుకుంది. పాపం ఆఖరి జన్మ కావాలి అనుకున్నప్పుడు ఆమెకైతే రీళ్లు కర్మలు చూపిస్తున్నారంట. మొత్తం ఇంకా ఆఖరి జన్మ కావాలని ఎప్పుడైతే అనుకుందో మొత్తం ఇంకా అన్ని జబ్బులు వచ్చేస్తాయి. ఇది పెరాలసిస్ వచ్చింది, కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది, నచ్చలేకపోయింది. ఎందుకు దేవుడా నేను 3 రోజుల వరకు బాగా ఇట్లా పడిపోయింది అనుకుంటే ఆమె సంకల్పం లేదు, నాకు ఆఖరి జన్మ కావాలంటే మొత్తం అన్ని కష్టాలు ఇట్లా సంకల్పాలు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎరుక లేకుండా పెట్టుకోవాలి. మళ్ళా అన్ని కష్టాలు ఒకటేసారి అనుభవించాలని మాస్టర్స్ మనకు ఎంత తిప్పలు పడిందంటే అంత తిప్పలు పడింది. అందుకనే సంకల్పాలు తెలిస్తే మనం పెట్టుకోవాలి, లేకపోతే ధ్యానం చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, మండోదరి కూడా అట్లే చేస్తుంది. నేను నా భర్తకే అంకితం అయిపోవాలి అనుకుంది, సేవలు చేసుకోవాలి అనుకుంది. ఆ భర్త రాక్షసుడైనా ఏం చేస్తుంది, ఎదురు చెప్పకుండా ఏం చెప్పకుండా అలాగే చేస్తుంది. లాస్ట్ లో నా భర్తను కాపాడేటప్పుడు సీతామాత అదే చెప్తారు, నువ్వు నీ భర్త ఎన్ని అరాచకాలు చేస్తా నువ్వు ఏది చెప్పలేదు, ఎన్ని అరాచకాలు చేసి ఏం చెప్పలేదు. అది తప్పు కదా. నువ్వు అందుకని మనము ఎప్పుడైనా సంకల్పం పెట్టుకునేటప్పుడు ఆలోచించి జ్ఞానంతో సంకల్పం పెట్టుకోవాలి. అది మేడం చాలా జాగ్రత్తగా సంకల్పం పెట్టుకోవాలి. ఇప్పుడు డబ్బులు కోరుకోవడంలో తప్పులేదు. ఒక మేడం ఏం చేసిందంటే పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, నాకు ఇంకా డబ్బుతో అవసరం ఏముంది, డబ్బు వద్దు అనుకుంది. ఆమె జీవితంలోకి డబ్బులే రాకుండా పోయింది. మనం ఎరుక లేకుండా మాట్లాడే ప్రతి ఒక్క మాట సేత్ మాస్టర్ మైండ్ పవర్ లో చెప్తాడు. మీరు చేసే ప్రతి ఒక్క మాట కూడా మీ జీవితంలోకి వస్తుంది ఖచ్చితంగా. అది మీకు తెలిసినా తెలియకపోయినా మనం మాట్లాడే ప్రతి మాట మన జీవితంలోకి వస్తుంది. అది మనము అది ఎరుకతో మాట్లాడటం నేర్చుకుంటాం. ధ్యానం చేసిన తర్వాత పూర్తి ఎరుకతో ఉండడం నేర్చుకుంటాం. అంతే మేడం, అంతే. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి దానికి కారణం మనమే, ఎవ్వరూ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, అది ఇప్పుడు కానీ పాజిటివ్ కానీ ఏదైనా మనవే. అవి ఇంకొకరు కానే కాదు. ఎందుకంటే మనం ఇప్పుడే 10 రోజులకు ముందు ఏం జరిగిందో మనకు గుర్తుండదు ఈ లైఫ్. అలాంటిది ఎప్పుడు ఏం చేసామో తెలియదు కదా. కాబట్టి ఓకే, జీవితం అన్నది సరళమైనది, ఈజీ అయినది. మీరు ఎందుకు ఇంత కష్టతరం చేసుకుంటున్నారు మీ అజ్ఞానంతో?
మీకు మనం ఎవరినో అంటున్నామని ఇక్కడ ఎవరినో కొంతమంది ఒకరు కానీ ఆనందపడుతుంటారు. అక్కడ వేరే వాళ్ళని ఆనందపడుతున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే, ఇది చేసుకున్నట్టే. అవును అవును ఎంత బాగా క్లియర్ గా చెప్తున్నాడు. అవును ఒకరికి ఇప్పటికైనా మీరు ఎరుకతో ఉండండి, లోపల బయట ఒకే విధంగా ఉండండి అని చెప్తున్నాడు మేడం. మూడు అవును బుద్ధి, మనసు, అవును ఆత్మ మూడు అవును అవును మూడు నోట్లో అంటే మనం మాట్లాడే మాట, మనం ఆలోచించే ఆలోచన, మనం చేసే పని మూడు ఒకేలాగుంటేనే ఆ అలైన్మెంట్ ఉంటాయి. అవి అలైన్మెంట్ లేదనుకో జరగదు. అది ఉమ్, మీరు అనుకుంటాము వేరే వాళ్ళని అంటున్నామని, వేరే వాళ్ళని ఆనందపడుతున్నామని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ నష్టపోయింది మనల్ని మనమే. అవును మనల్ని మనమే అనుకుంటున్నాం, మనల్ని మనమే చేసుకుంటున్నాం, హింస చేసుకుంటున్నాం, మనమే. అది మనకు అర్థం అవడం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మన జీవితాన్ని మనం కష్టతరం చేసేసుకుంటున్నాం. ఎంతో సరళమైన ఇప్పుడైనా జ్ఞానంతో ప్రవర్తించండి అని చెప్తున్నాడు. జ్ఞాన విస్తరణ కోసం ప్రాకులాడండి అని చెప్తున్నాడు. సంకల్పాలు, లక్ష్యాలు అనేవి ఎప్పుడు కూడా వాస్తవ రూపం చెందుతూనే ఉంటాయి. మీరు అనుకున్నవి ఏ ఒక మాట అయినా వాస్తవ రూపం చెందుతూనే ఉంటది. మాట, ఆలోచన, మీరు ఆలోచించిన ప్రతిదీ వాస్తవ రూపం చెందుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు. మీ సంకల్పాలు, లక్ష్యాలు, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ద్వారా మీ అంతరంగము మనోశక్తిలోకి ప్రవేశిస్తాయి. అంటే మీరు చేసే సంకల్పాలు, లక్ష్యాలు, ఎమోషన్స్ అవన్నీ మీ లోపల అంతరంగంలోకి ప్రవేశించి, మీ ఆత్మలోకి ప్రవేశించి, మీ అంతరంగంలో జనించే విద్యుదయస్కాంత శక్తి ప్లస్ జీవ రసాయనిక శక్తితో కూడిన ఆలోచన తరంగాలు బాహ్య ప్రపంచంలోకి వెలువడి భూ విద్యుదయస్కాంత శక్తి ప్లస్ భూ జీవ రసాయనిక శక్తి ప్లస్ భూ భౌతిక పదార్థంతో లయం చెందినప్పుడు, లేదా అంతర్ ప్రపంచం నుండి వెలువడే సంయోగ శక్తి మరియు భూ భౌతిక సంయోగ శక్తుల ఫ్రీక్వెన్సీలు ఒకే రీతిలో అనునాదంలో ఉంటున్నప్పుడు మీ కళలు వాస్తవ రూపం చెందుతాయి అని చెప్తున్నాడు. మీ అంతరంగంలో జనించే విద్యుదయస్కాంత శక్తి ప్లస్ జీవరసాయన శక్తులతో కూడిన ఆలోచన తరంగాలు ఇవి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఆ భూ విద్యుదయస్కాంత శక్తి ప్లస్ భూ జీవ రసాయన శక్తి, భూ భౌతిక పదార్థంతో ఇవన్నీ లయం చెందినప్పుడు మీ అంతర్ ప్రపంచం నుండి వెలువడే సంయోగ శక్తి మరియు ఈ భూ భౌతిక సంయోగ శక్తుల ఫ్రీక్వెన్సీలు ఒకే రీతిలో, అంటే ఇక్కడ మన ఆలోచన ఎనర్జీ ఈ భూమి మీద ఉన్న ఆ శక్తి రెండు ఒకటైనప్పుడు, ఆ శక్తి రెండు కరెక్ట్ రీతిలో ఉన్నప్పుడు మీ కళలు వాస్తవ రూపం చెందుతాయి. అంటే ఇప్పుడు మన శక్తి తక్కువ ఉంది, ఈ భూమి శక్తి ఎక్కువ ఉంది. అది ఇక్కడ ఈ భూమి మీద వాస్తవ రూపం చెందదు. ఇంకొక భూమి మీద ఇంకా మన శక్తికి తగిన లోకాలు ఉంటాయి కదా, అక్కడ వాస్తవ రూపం చెందుతుంది. అందుకని మన ఈ ఎనర్జీ, ఈ భూమి ఎనర్జీకి మన ఆలోచన ఎనర్జీకి రెండు ఒకటైనప్పుడు వాస్తవ రూపం చెందుతాయని చెప్తున్నాడు ఇక్కడ. అదనమాట వాస్తవ రూపం చెందుతాయి. అంటే ఇప్పుడు మన ఎనర్జీ, ఈ భూమి ఎనర్జీ ఒకటైనప్పుడు మనం ఆలోచన చేసిన వెంటనే ఇక్కడ వాస్తవ రూపం చెందుతుంది. కొన్ని మనం ఆలోచన చేసేవి అనుకున్నాం జరగాలంటే ఇంకొక లోకంలో జరిగింటాయి మన ఆ శక్తికి తగిన లోకాలు. సృష్టి అంటే ప్రాథమిక వాస్తవం నుండి వెలువడే ఆలోచన తరంగాలు. సృష్టి అంటే ఈ మనం మైండ్ నుంచి వచ్చే ఆలోచన తరంగాలు. ఫస్ట్ నిజం ఏంటంటే మన మైండ్ నుంచి వచ్చే సృష్టి అంటే మనము ఆలోచన అనేది సృష్టి విత్తనం. రెండవది ఏంటంటే రెండవది మనం ఆలోచన చేస్తాము, అది వాస్తవ రూపం చెందడం. ఈ ప్రక్రియ చాలా కష్టమైనది మీరు అనుకుంటున్నారు, కానీ ఇది చాలా ఈజీ ప్రక్రియ. ఎంతంటే మీరు గాలి పీల్చుకొని వదిలినంత సులభమైన ప్రక్రియ అని చెప్తున్నాడు. గాలి పీల్చుకొని వదిలినంత ఈజీనో అంత సులభమైంది సృష్టించడం అన్నది, అంత ఈజీ అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది ఇంత సృష్టించడానికి మనకు కావాల్సింది ఏంటంటే సంకుచన మనస్తత్వము మరి పరిమిత జ్ఞానంతో కూడిన నమ్మకాలను పక్కన పెట్టాలి. సంకుచిత మనస్తత్వం ఉండకూడదు. మనం లిమిటేషన్, మన జ్ఞానము పరిమిత జ్ఞానంలో ఉండకూడదు. ఆ నమ్మకాలన్నీ పక్కన పెట్టేసేయాలి. అపరిమితత్వం లోనికి ప్రవేశించండి అని చెప్తున్నాడు.
అపరిమితత్వం మరి అత్యున్నత లక్ష్యాలు ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని వేగవంతం చేస్తాయి. అంటే మనము ఈ లిమిటేషన్స్ తీసేసినప్పుడు, ఈ నమ్మకాలు, జడ్జ్మెంట్స్ ఇవన్నీ తీసేసినప్పుడు అవి మనల్ని అపరిమితత్వం అన్నది ఏం చేస్తుందంటే మన 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 లక్ష్యాలు ఆ మన చేసే అత్యున్నత లక్ష్యాలు మన చైతన్య పరిణామానికి మన ఆత్మ ఎదుగుదలను వేగవంతం చేస్తాయి అని చెప్తున్నాడు. పరిణామం నెమ్మదిగా సాగినప్పుడు మన ఆత్మ పరిణామము నెమ్మదిగా సాగినప్పుడు మనకేమొస్తుంది? దుఃఖము. అంటే మన ఆత్మ పరిణామం నెమ్మదిగా ఉన్నప్పుడు మనకు దుఃఖం వస్తుంది, మన ఆత్మ పరిణామం వేగంగా ఉన్నప్పుడు మనకు ఆనందం వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు శక్తి తగ్గినప్పుడు దుఃఖం వస్తుంది, శక్తి పెరిగినప్పుడు ఆనందం వస్తుంది, చైతన్య శక్తి పెరిగినప్పుడు అని చెప్తున్నాడు. గొంగలి పురుగులాగా జీవితం అంతా మిగిలిపోతే విషాదం మిగులుతుంది. మనం గొంగలి పురుగులాగా అజ్ఞానంలో ఉన్నామంటే మనకు జీవితం అంతా బాధనే మిగులుతుంది. సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెందితే మనం ఎప్పుడైతే సీతాకోక చిలుకలాగా ఉన్నప్పుడు మనకు ఆనందము సంప్రాప్తిస్తుంది. ప్రాపంచిక లక్ష్యాల లేదా ఆధ్యాత్మిక లక్ష్యాల దేన్ని ఎంచుకోవాలో అని మీరు ఈ అంటే ఇక్కడ మనము లక్ష్యాలు పెట్టుకోవాలంటే ప్రాపంచిక లక్ష్యాలు పెట్టుకోవాలన్నా, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవాలన్నా అనే దాన్ని మీరు ఎంచుకోవడము ఈ డోలయాన స్థితిలో ఊగలాడకండి. ఏవి పెట్టుకోవాలా? ఈ ప్రాపంచిక లక్ష్యాలు పెట్టుకోవాలా లేక ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవాలా అని ఈ డోలయానంతో ఊగలాడకండి. మీ జ్ఞాన పరిధిలో ఏ లక్ష్యాలు మంచిగా మీ జ్ఞాన పరిధిలో మీకు ఏ లక్ష్యాలు మంచివని అనిపిస్తాయో, మీకు తోస్తుందో వాటిని ఎంచుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఫలానావి ప్రాపంచిక లక్ష్యాలు, మరి ఫలానవి ఆధ్యాత్మిక లక్ష్యాలని నిర్ధారించగల జ్ఞానం ఎవరికి ఉంది? ఇవి ప్రాపంచిక లక్షణాలు, ఇవి ఆధ్యాత్మిక లక్షణాలని నిర్ధారించిన జ్ఞానం ఎవరికి ఉంది? అంతటి పరిపూర్ణమైన జ్ఞానం గల వాళ్ళు మీ లక్ష్యాలు, సంకల్పాల పట్ల తీర్పులు ఇవ్వరు. ఎవరైనా పరిపూర్ణ జ్ఞానం ఉన్నవారు మీరు చేసే సంకల్పాలు, లక్ష్యాల మీద తీర్పులు ఇవ్వరు. జ్ఞాని ఎప్పటికీ ఇతర మానవుల మరి జీవజాతులకు స్వేచ్ఛకు ఆటంకాలు కల్పించడు. ఇతరుల కర్మకు తీర్పు ఇవ్వడం చెయ్యడు. ఇతరుల పట్ల జడ్జిమెంట్ ఇచ్చేవాడు జ్ఞానే కాదు. ఇతరుల కర్మలకు తీర్పులు ఇచ్చేవాడు, ఇతరుల పట్ల జడ్జిమెంట్ ఇచ్చేవాడు జ్ఞాని కాడు. జ్ఞాని ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు. మీరు ఆచరించే కర్మలన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమింపజేయడానికి మీరు అంటే మనం చేసే పనులన్నీ, కర్మలు అంటే పనే కర్మనే పని అంటాం కదా. అవన్నీ మనం చేసే మనం ఆచరించే పనులన్నీ మన ఎదుగుదలకు, మనం అంటే మన ఆత్మ ఎదుగుదలకి అని మనం గ్రహించాలి అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొలది అంటే మనలో ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొలది ఏ కర్మలు ఆచరించాలో, ఏవి ఎంచుకోకూడదో, ఏవి మన ఆత్మ నుంచి వస్తున్నాయో మీకే అర్థమవుతుంది అని చెప్తున్నాడు. అత్యున్నతమైన జీవిత లక్ష్య సాధనల కోసం, అత్యున్నతమైన జీవిత లక్ష్యాల సాధన కోసం మీకు కావలసినంత సంపద కోసం అంటే ఇప్పుడు మనము ఈ భూమి మీద ఉన్నాము, మనం ఎన్నో లక్ష్యాలు సాధించాలంటే ఇక్కడ డబ్బు అవసరం అవుతుంది. దానికి కావలసిన సంపద కోసం కళలు కనండి. రేపటి కోసం ఎందుకు ఆగుతారు? ఈ క్షణంలోనే, ఈ వర్తమానంలోనే పూనుకోండి మీకు ఏమి కావాలో అవి అని చెప్తున్నాడు. ఈ ప్రాపంచిక లక్ష్యాలు మరి ఇవి ఆధ్యాత్మిక లక్ష్యాలని వేరు చేసి, అంటే ఇవి ప్రాపంచికానివి ఈ కోరికలు, ఇవి ఆధ్యాత్మికానివి ఈ కోరికలను అని వేరు చేసి చెప్తున్న ఆ శుష్క జ్ఞాని ఎవరు? ఆ శుష్క వేదాంతులు అంతటి జ్ఞాన విధి కలిగి ఉంటున్నారా? ఏ అర్హతతో ఈ జడ్జిమెంట్ ఇవ్వగలుగుతున్నారు అని చెప్తున్నాడు. మనిషికి జ్ఞాన పరిధి విస్తరిస్తున్న కొలది అతడు ఎంచుకునే కర్మల్లో, అంటే మన జ్ఞానం పెరిగే కొద్దీ మనమే కరెక్ట్ అయిన లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకుంటామని చెప్తున్నాడు ఇక్కడ. మన జ్ఞానం పెరిగే కొలది అతడు ఎంచుకునే కర్మల్లో కూడా క్వాలిటీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. అందుకని మనకు జ్ఞానం పెరుగుతుంది. మనం మంచి గుణాలను కలిగి ఉండండి, మైండ్ పవర్ ను పెంచుకోండి, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండండి అని బూదలు కొడుతున్న ఆ వ్యక్తి వికాస పుస్తకాలు
మీకు బోధిస్తున్నదంతా అంటే మంచి గుణాలు కలిగి ఉండండి, మైండ్ పవర్ పెంచుకోండి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండండి అని ఊదర కొట్టుకున్న ఆ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మీకు బోధిస్తున్నదంతా ఒట్టి బూటకం. ఆధ్యాత్మిక శక్తి లేకుండా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఊరికి పుస్తకాలలో చదువుతుంటాం కదా మనము, పుస్తకాలలో మంచి గుణాలు కలిగి ఉండండి, మైండ్ పవర్ పెంచుకోండి, నాయకత్వ లక్షణాలు, ఊరికి ఇవన్నీ రావు, మీరు ఆధ్యాత్మిక శక్తి పెంచుకుంటేనే మీకు ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నాడు. అని చెప్తున్న వాళ్ళ మాటలని ఒట్టి బూటకము. మీరు ఆధ్యాత్మిక శక్తి లేకుండా మీలో మంచి గుణాలు అలవడవు అని చెప్తున్నాడు. ఊరికి బుక్కులు చదివి ఇది కావాలంటే కాదు, మీరు మీ శక్తిని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక శక్తిని లేకుండా మంచి గుణాలు అలవడవు, నాయకత్వపు లక్షణాలు అలవడవు, మైండ్ పవర్ పెరగదు, మానవత్వపు విలువలు మరి దివ్యత్వపు విలువలు వృద్ధి చెందవు అని చెప్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక శక్తి ఉంటేనే ఇవన్నీ అలవడతాయి. ఊరికే చదివినంత చెప్పినంత మాత్రాన రావు అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక శక్తి లేని మనిషి కొయ్య గుర్రము వంటి వాడు, ఆధ్యాత్మిక శక్తితో ఉన్న మనిషి జీవ గల గుర్రము. దేనికైనా ఇక్కడ ఆధ్యాత్మిక శక్తే ముఖ్యం అని చెప్తున్నాడు. ఎంత సంపద కావాలో, ఎంత ఐశ్వర్యం కావాలో, ఎంత జీవిత మాధుర్యం కావాలో అందుకోసం కలుగుతారండి. అంతరంగంలో మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు? మీరు ఎంత కావాలో కలలు కలండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు? మీ కలలేమో మూలాధారం మీ అంతరంగమే. ఒక రారాజు వలె, ఒక ప్రపంచాది నేత వలె ధీమాగా మీరు కలలు కనండి. మీ అంతర్ ప్రపంచానికి రారాజు మీరే. అక్కడ అంతర్ ప్రపంచం మిమ్మల్ని ఆటంకపరిచే వారెవ్వరు ఉండరు, మిమ్మల్ని భయపెట్టే వారెవ్వరు ఉండరు. మిమ్మల్ని అంటే మీ అంతరంగంలో మీలో మీ శరీరంలో ఉన్న దైవ పదార్థానికి మీరే రారాజు. మిమ్మల్ని మీరు ఏమి కలలు కన్నా ఏమన్నా చేస్తా మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు అడ్డుకోరు. మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఎవరు భయపెట్టరు. ఇది ఇంత కలలు కంటున్నావా, అంత చేస్తున్నావా కానీ వాళ్ళు ఎవ్వరు లేరు. మిమ్మల్ని ఎవరు శాసించరు, మిమ్మల్ని శాసించే వారు ఎవ్వరు ఉండరు. ఆత్మశక్తి యొక్క అనంతత్వం తెలిసేది మీ లోపల మీకు ప్రయాణం చేసినప్పుడే అని చెప్తున్నాడు. ఆత్మశక్తి అంతా మీ అనంతం తెలిసేది మీ అంతర్యానం ద్వారానే చెప్తున్నాడు. రేపు మనం జీవితం పట్ల బాధ్యత అనే చాప్టర్ లో 4వ అధ్యాయంలో ఉన్న ధ్యానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళు తీసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, కాస్త మీద ధ్యాస రామ్తా మాస్టర్ ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఇప్పుడు మన లోపలికి తీసుకుందాం.